దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు బిళ్ళరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలపు వేళ వేకున లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నా కొరకు ప్రార్థిస్తున్న ప్రియులందరికీ కూడా రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నా. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభువుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యంలో పాలుభాగస్తులు మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యం నుండి ఒక మాట. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తనలో ఉంచుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకున లేచి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రాముఖ్యంగా నీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. మీకే వందనాలు. ఇచ్చిన అవకాశము క్షేమం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది నిబిడలను మీరు బలపరుస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ దినం కూడా మీ ఆత్మ చేత నిశ్చితాలతో నడిపించండి. ఘనత మాట్లాడండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లరా, హెబ్రీ గ్రంథకర్త పౌలు భక్తుడు విశ్వాసులకు చెప్తున్న మాట, మీరు పాలు తాగాల్సిన స్థితిలో ఉన్నారు, ఇంకా బలమైన ఆహారం తినేవారు కాదు. దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనేది పాలు మరియు బలమైన ఆహారమై ఉంది. ప్రారంభంలో ఉన్నటువంటి వారికి ఇది పాల వంటిది, పరిపక్వ స్థితికి వచ్చిన వారికి బలమైన ఆహారం. దేవుని స్తోత్రం కలుగును గాక. మాంసము నవలడం అనేది పాలు త్రాగడం కంటే ఏమండి ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు కదా. మాంసం అయితే నోట్లో పెట్టి నవలాలి, పాలు అయితే వెంటనే తాగేవి. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితం ఎదిగే కొలది, విశ్వాస జీవితంలో ఎదుగుతున్న కొలది మనం ఏం చేయాలంట? బైబిల్ ధ్యానం కొరకు మరి ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి, ఉపయోగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, పఠనం చేస్తే వాళ్ళ ఇబ్బందులు, కఠినమైనటువంటి ప్రశ్నలు, కొన్ని క్లిష్టమైనటువంటి ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక్కొక్క పుస్తకం యొక్క వెనుక గల సంస్కృతిని గురించి మనం ఆలోచన చేస్తే అవి బైబిల్ నిఘంటువులు చాలా జాగ్రత్తగా వెతికితే మనకు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాయి. లేఖనంలోని ఒక్కొక్క భాగము తర్జుమా చేసేటువంటి బైబిల్ అనువాదకులు ఎంతెంత సమయాన్ని వెచ్చించారో మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలిగితే మనం బైబిల్ ధ్యానాన్ని ఏం చేస్తాం తెలుసా? ఒక అదనపు బరువుగా ఎప్పుడు కూడా భావించున్నాం. అంటే ఈ బైబిల్ రాసినటువంటి వారు, రాయించిన దేవుడే, రాసినటువంటి వారు ఎంత ఈ తర్జుమా చేయడానికి ఎంత సమయాన్ని పెట్టారో అది మనం తెలుసుకోవాలి. అప్పుడు ఇప్పుడు కూడా మనకి ఈ బైబిల్ చదవడం అనేది ఎప్పుడు కూడా భారం అనిపించదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన సొంత భాషలో ఏమన్నా, అంతేకాకుండా ఆయా అనువాదాలలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉండడం అనేది ఈ రోజు మనకి ఎంతో భాగ్యం. చాలా మంది ఇలాంటి అవకాశం లేదు. కానీ నేడు మనకు చాలా రకాల అనువాదాల్లో పరిశుద్ధ గ్రంథం ఏం చేయబడింది, అందుబాటులో ఉంది. ఇది మనకు భాగ్యం. లేఖనంలోని ఏ ఒక్క వాక్యమైనా అనువదించబడినటువంటి ఇంకా 1000 భాషలు ఉన్నాయి. ఇంకా 1000 భాషలు ఉన్నాయి. చూడండి, వ్యాఖ్యాన సహిత బైబిళ్ళు, అదేవిధంగా ధ్యాన సహాయనులు, ఇలా కలిగి ఉన్నటువంటి ఈ తరము ఎంతో ధన్యకరం. ఎందుకంటే దానిలో లోతైన మర్మాలు పరిశుద్ధ లేఖనంలో ఏదైతే వ్రాయబడిందో దాని గురించి మర్మము, ఆ లోతైన విధానాన్ని తెలుసుకోవడానికి రకరకాల ధ్యాన అధ్యయనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ధన్యుల మనం. దేవుని స్తోత్రం కలుగు. ఏమండి, బైబిల్ కొరకు ఎంతగా మనము శ్రమ పడితే, చదవడం కొరకు ఎంతగా ఆసక్తి చూపితే, అంతగా బైబిల్లోనికి మనం వెళ్ళగలిగితే అంతగా బైబిల్ మనలోనికి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఉదయకాల సమయంలో గమనించండి, హెబ్రీ మరియు గ్రీకు భాష నేర్చుకోలేని వారి,
నేర్చుకొనని వారికి నూతన అనువాద బైబిల్ ఎంతో అద్భుతమైన సంపద. కానీ ఏంటంటారా, ఏ ఒక్క అనువాదము లోపరహితము కాదండి. అదే సమయంలో లోపభూయిష్టము కూడా కాదు. శ్రేష్టమైన దేవుని మాటలు ఇవి, కల్పితాలు కాదు. కనుక ఆ అధ్యాయం లోతైన మర్మాలు తెలుసుకోవడానికి మనం ఇష్టపడాలి. ప్రతి దానికి వాటి యొక్క బలబలాలు ఉంటాయి. ఏదో ఒక అభిప్రాయం మనసుకు లోపరిచినటువంటి కారణంగా ఇలాంటి అనువాదాలను పక్కన పెట్టి ప్రయత్నం చేయొద్దు. చాలా సందర్భాలు కొంతమంది ఉంటారు, కేవలం బైబిల్లో మీ దేవుడు ఏదైతే మీరు ముట్టుకోవద్దు, ఏదైతే దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడో దాని జోలికే వెళ్తాం. చాలా సందర్భాల్లో ఉన్నారు కొంతమంది. ఏ వచనం అయితే మనకు అవసరం లేదో ఆ వచనాన్ని జ్ఞానం. చూడండి, సాధారణంగా అందరికి వచ్చే ప్రశ్న ఏంటంటే, కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఏమంటే ఆ సత్యము అవసరం అనుకుంటే ప్రభు రాయించడంటారా? రాయించలేదు అంటే గల కారణం ఏంటి? మనం అర్థం చేసుకోవాలి, విడిచిపెట్టేసేయాలి. లేని దాని కొరకు మనం ప్రయత్నం చేయకూడదు, ఉన్న దానిని విడిచిపెట్టకూడదు. కనుక ఉదయకాల సమయంలో బలమైన ఆహారం దేవునికి వాక్యం. ఆ వాక్యాన్ని ఎంతగా మనం భుజిస్తే, కీర్తనకారుడు అంటాడు, నీ లేఖనం దొరకగా భుజించాను నేను, అది నా నోటికి ఎంత మధురంగా ఉందో అంటాడు. కనుక ఆ బలమైన ఆహారం మనం తినగలిగితే మనలో ఆధ్యాత్మిక బలం అనేది, శక్తి అనేది పెంపొందించబడుతుంది. తద్వారా విశ్వాసములో మనం మరింత బలంగా నడవగలుగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలల భారముతో ప్రయాసాన్ని పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపల వద్దలంపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినంలో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి, మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యము, క్షేమము, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగురు తోట వెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు దుఃఖం వేదన నుండి ఇస్తున్నాము మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆశీర్వదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు పరిణామ జీవితంలో ఆశీర్వాదాలు కృపరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నవారంటే ఆదరణ ఆదర్ప దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక. ఆమేన్.